ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ మాసంలో మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా ఏ విధంగా ఉండిపోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏళ్ళనాటి శని ప్రభావం అని చెప్పి చాలామంది భయపెడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉండిపోతుంది రిజల్ట్స్? ఒకటేనండి, శని భగవానుడిని చూసి భయపడటం అంత అవివేకం ఇంకోటి లేదంటారు నేను. ఎందుకంటే ఆయన కర్మకారకుడు. ఆయన ఏం మనల్ని భయపెట్టడానికో మనల్ని ఇబ్బంది పెట్టడానికో ఆయన తిరగట్లే ఆకాశంలో. మన కర్మ మనకు అందించడానికి, అది మంచి చెడు రెండూ ఉంటాయి అందులో. కాకపోతే కొంత శ్రమకారకుడు మందుడు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? బద్దకించడం, సర్లే అని కూర్చోడు, ఇవన్నీ మనకి ఇబ్బంది తెచ్చిపెడతాయి. ఎప్పుడైనా శననే కాదు, నార్మల్గా ఆలోచిస్తే కూడా. అయితే ఏలినాడు శనికి భయపడడం కాదని మనకు కావాల్సింది. నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా. ఇప్పుడు మీకు జ్వరం వచ్చిందండి, భయపడితే తగ్గుతుందా, పిల్ వేసుకుంటే తగ్గుతుందా, టాబ్లెట్ వేసుకుంటే? టాబ్లెట్ వేసుకోవాలి. భయపడితే తగ్గదు. చాలామంది ఏమంటారంటే, ఏమంటే మాకు భయం వేస్తుంది, టెన్షన్గా ఉంది, స్ట్రెస్గా ఉంది, చాలా టెన్షన్ వచ్చేస్తుందంటే ఒకటే చెప్తా, అమ్మ మీకు టెన్షన్ పడితే తగ్గేటట్టయితే 10 మంది కూర్చొని టెన్షన్ పడదాం, సమస్య తీరిపోతుంది. తగ్గదుగా అలాగా, అంతే కదండి. మనం దానికి మార్గం వెతికితే తగ్గుతుంది. ఇక్కడ శాస్త్రం ఏం చెప్పింది అంటే, 12వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు, అయ్యా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసి ఇన్వెస్ట్మెంట్ చేయి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, ఎందుకంటే అది నీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే పర్లేదు, కానీ ఏదో ఇక్కడ పెట్టేసి ఇంకా రావాలి వెంటనే, అయ్యో నెలలో రావాలి, 2 నెలల్లో డబుల్ అయిపోవాలంటే అవ్వదు. బికాజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ కారకుడు. అలానే ఏలినాటి శని ఇబ్బంది ఇస్తుందని ఎప్పుడూ అనుకోకూడదు. నేను చాలా సందర్భాల్లో చాలా వీడియోలో చెప్పాను, అయ్యా మోడీ PM గారు ఏలినాటి శనిలోనే ఆయన PM అయ్యారు. అంతకంటే పెద్ద మీరేమీ అంతకంటే గొప్పగా ఏమీ బాధపడిపోవాల్సిన పని లేదు. సీఎం జగన్ గారు కావచ్చు, ఇప్పుడు సీఎం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన చాలామంది కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమ శనుల్లోనే అయ్యారు. పెళ్ళిళ్ళు అవుతాయండి ఏలినాటి శనుల్లో. శ్రమను ఇవ్వాలిగా. మీకు ఏ శ్రమ లేకుండా ఎప్పుడు ఉంటాడు మనిషి? ఏ పిల్ల అవ్వట్లేదు అన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, ప్రయత్నం చేయడు. అలాగే బర్డన్గా భావించాడు లైఫ్ని. అమ్మో నాకు ఇప్పుడు ఒక బాధ్యత ఉందని ఫీల్ అవుతాడు. శని ఉంటేనే అది సంతానం కంటారండి ఏలినాటి శనిలో. ఎందుకంటే వాళ్ళకి శ్రమ. ఇప్పుడు ఒక స్త్రీమూర్తి క్యారీ అయింది, అప్పుడు శ్రమ ఉంటుందా, హాయిగా ఉంటుందా? శ్రమ ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ అవుతాయంటా నేను. మీరు ఒక 50,000 జాతకాలు రీసెర్చ్ చేయండి, తెలుస్తుందని చెప్పింది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో రాశిలో కాకుండా 12వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుంటూ, వీళ్ళకి ఎంతకాలము 4వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ వారం తర్వాత అంటే జూన్ 1st వీక్ తర్వాత వెళ్ళిపోతే కొంచెం ఏదైతే వీళ్ళకి కొంచెం మానసికంగా కానివ్వండి, తల్లిగారితో ఉండే కొన్ని గొడవలు లేదా భూ సంబంధించిన వివాదాలు కానీ ఇవి కొంచెం తగ్గుతాయి. కాకపోతే వీళ్ళు 5వ స్థానంలో కేతువుతో కలుస్తున్నాడు ఈ కుజుడెలి మళ్ళీ. సో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 2 నెలలు కూడా, అంటే జూన్ 1 కాకుండా జూలై మాసంలో కూడా షేర్ మార్కెట్ జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆలోచన స్థానంలోకి వెళ్తుంది. మన ఆలోచన పంచమంలో ఉంటుందండి. ఎప్పుడైతే మనం ఇరుక్కుపోయే ఆలోచనలు చేస్తాం తెలియక, అక్కడ పెట్టాం అబ్బా స్ట్రక్ అయిపోయిందండి, షేర్ మార్కెట్లో పెట్టామంటూ ఉంటాం. అందుకని పొరపాటును కూడా షేర్ మార్కెట్ చేయొద్దు. కొత్త ఫ్రెండ్స్ని ఎంటర్టైన్ చేయొద్దు. ఎవరో ఫేస్బుక్లో పరిచయం అయ్యారు, ఇంటికి వచ్చేస్తారు. అది మనం చెప్పలేము. చాలా మంచి వ్యక్తి అయి ఉండొచ్చు, ఇబ్బంది వ్యక్తి అయి ఉండొచ్చు. కాకపోతే కొత్త ఫ్రెండ్స్, ప్రేమ వ్యవహారాలు, ఎవరో ఏదో పరిచయం అయ్యారు, ఎందులో వాళ్ళ చాలా యాప్లు వచ్చేసాయి. అలా వచ్చి టక్కన ఇరుక్కుపోయిన వాళ్ళని చాలామందిని చూశారు. అయ్యో నేను చాలా అనుకున్నానండి, తెర చూసి ఇంత ముంచేశారు వాళ్ళు అని. స్త్రీలు పురుషులు ఇద్దరు. కాబట్టి పంచమంలో ఎప్పుడైతే కుజకేతువులు నడుస్తారో ఈ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ 12వ అధిపతి 3లో ఉంటున్నాడు ఇప్పుడు వీళ్ళకి. దీనివల్ల ఏంటంటే గతంలో జరిగిన కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్, కొన్ని మాట్లాడుకొని సాల్వ్ చేసుకునే టైం కూడా వీళ్ళకి నడుస్తుంది ప్రజెంట్. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న కలహాలు ఉన్నా కూడా ఇది తొలగిపోయే అవకాశం, తొలగడానికి ఆస్కారం పెరుగుతుంది బాగా. సరైన నిర్ణయాలు మన జీవితంలో తీసుకుంటేనే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలి. అలాంటి నిర్ణయాలు సరైనగా తీసుకోగలుగుతారు మరి వీళ్ళు? నేను ఇందాక అదే చెప్పాను కదా, పంచమం నిర్ణయ స్థానం, ఆలోచన స్థానంలో ఉన్నాడు. కాబట్టి నన్ను అడిగితే ఏదైనా డిఫికల్ట్ టైం వచ్చింది, ఒక్కసారి గణపతిని స్కందుని తలుచుకుంటే, ఎందుకంటే వీళ్ళకి మంత్రస్థానంలో వచ్చి కూర్చున్నారండి వీళ్ళు. సో మంత్రస్థానంలో ఉన్నప్పుడు ఒక్కసారి గణపతిని స్కందుని తలుచుకున్నట్లయితే ఆ దోషం అనేటువంటిది, అంటే ఎప్పుడైనా మీరు ఒక దేవతని స్మరించారనుకోండి, ఒక్కసారి దేవత అక్కడ వచ్చి కూర్చుంటుంది. మీరు మనస్ఫూర్తిగా చేయగలగాలి. ఖచ్చితంగా ఆ దేవత యొక్క అనుగ్రహంతో మీకు రావాల్సిన కీడు పోతుంది.
వీళ్ళకి న్యాచురల్గా చేయవలసింది సూర్య భగవానుడు పంచమాధిపతి కాబట్టి. కాబట్టి ఈ 2 గ్రహాలు అక్కడ కూర్చుంటున్నాయి కాబట్టి గణపతిని ఖచ్చితంగా, స్కందుని ఖచ్చితంగా తలుచుకోవాలి. అప్పుడు వీళ్ళు సరైన సమయంలో మీరు ఇందాక అన్నట్టుగా సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. సో ఆర్థిక స్థితిగతుల విషయంలో ఏమైనా లోటుపాట్లు ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారు? కొంచెం ఈ నెల పర్లేదండి. కొంచెం వీళ్ళకి ఏదో రకంగా వీళ్ళకి సెట్ అవుతుంది. ఎందుకంటే లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. కాకపోతే వీళ్ళకి ఒక నెల దాటితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే 2వ అధిపతి 2వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి తర్వాత ఫ్యూచర్లో ఆర్థికంగా వీళ్ళు చేసే వ్యాపారాలలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఈ బుధుడెళ్ళి కాస్త గురువును కలవడము, ఈ 2వ అధిపతి 2లోకి వెళ్ళడము, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవుతుంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా కొంచెం ఏ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసినా వెంటనే రావాలి అనే ఎక్స్పెక్టేషన్స్ కాకుండా ఇది ఒక లాంగ్ టర్మ్, ఒక 6 months నేను కష్టపడాలి, 1 సంవత్సరం కష్టపడాలి, నేను దీన్ని ఒక బిల్డప్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు వెళ్ళాలి. గురుగారు, ప్రజెంట్ ఉన్న శని దశ వల్ల ఏ పని ప్రారంభించినా కూడా అది కాస్త లేట్గా జరగటము ఇలాంటి ఏమన్నా కనిపిస్తున్నాయా? పేషెంట్, ఎందుకంటే అలా జరిగినప్పుడు వీళ్ళు చాలా పేషెన్స్తో ఉండాలి. మంచి ప్రశ్న వేశారు. కాబట్టి దీన్ని దశ అన్నారు, శని గోచారం అనాలి. దశ అనేది పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క దశలు మారుతూ ఉంటాయి. ఒక శుక్రదశ, లేకపోతే మనకి రవి దశ, చంద్రదశ, కుజదశ ఇలా కంటిన్యూస్గా ఉంటుంది. సో శని దశ అనకూడదు దీన్ని. శని గోచారము, ఏలినాడు శని గోచారము. ఏలినాడు శని అయినందుకు ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే. ఎందుకంటేనండి చాలామంది ఇరుక్కుపోయింది ఇక్కడే నేను చాలా కేసెస్ చూస్తుంటా కదా, నా దగ్గర 4 కోట్లు ఉన్నాయని చాలా అర్థం కావట్లేదు, ఎవరో పరిచయం మీద టక్కన దాన్ని పెడతారు. వచ్చే సర్క్యులేషన్లో ఉన్న మనీ కూడా ఆగిపోతుంది. ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడతారు. అసలు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయ్యో డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పెట్టాను, ఈ డబ్బులు ఏమో నా దగ్గర, ఆ డబ్బులు ఉంటే హ్యాపీగా ఉండేవాడిని, ఇది ఎక్కడ గొడవ అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త పడగలిగితే, ఎందుకంటే ఆలోచన స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి. అది ఆలోచనే కాకుండా సంతాన స్థానంగా కూడా చెప్తారు దాన్ని. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏదైనా సంతానాన్ని కొంచెం దూరంగా పంపించడము ఇట్లాంటివి కూడా జరుగుతాయి. కొంచెం ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలండి. ఎవరైనా జీవితంలోకి కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళతో ప్రజెంట్ ఉన్న టైం బట్టి వాళ్ళతో ఎలా మెసలుకోవాలి గురుగారు? నన్ను అడిగితే ఎంతవరకు ఉండాలో అంతవరకు డిస్టెన్స్ ఉండడం మంచిదండి కొత్త వ్యక్తులతో ఈ నెల. ఎందుకంటే పంచమ స్థానం మనకి ఫ్రెండ్స్ని సూచిస్తుంది. ఒరిజినల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ కనుక మంచి ఫ్రెండ్స్ ఉంటారు అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే పంచమాధిపతి బాగుంటే మంచి ఫ్రెండ్స్. పంచమాధిపతి పాడైతే అందుకే చూడండి ఫ్రెండ్సే మోసం చేశారంటుంటారు. అది కారణం. సో ఫ్రెండ్స్ ద్వారా మోసపోతారో లేదో కూడా మనం తెలుసుకోవచ్చు. అయిన మీరు పంచమం కనుక పాడైంది బాబు, నీకు ఫ్రెండ్స్ వల్ల బాగోదు. పంచమం బాగుంది, ఫ్రెండ్సే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ అని కాదండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి కొన్ని జాతకాలు తల్లిదండ్రులతో గొడవలు ఉంటాయి. సొంత తల్లే ఇబ్బంది పెడుతూ ఉంటుంది, సొంత తండ్రి ఇబ్బంది పెడతాడు. అదేమిటంటే పూర్వజన్మల్లో ఈ వ్యక్తి వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. ఇక్కడ లాజిక్ మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, నువ్వు చేసిన కర్మే ఆ రూపంలో వచ్చింది, వాళ్ళు ఏమీ శత్రువులుగా కావాలని చేయట్లే. కాకపోతే అది ఒక మాయలా జరుగుతూ ఉంటుంది. అది గురుగారు, ఇక శనికి సంబంధించి ఆ ఇంపాక్ట్ కొంచెం తగ్గాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు కామన్గా? ఒకటేనండి, ఎనీ రాశి వాళ్ళు ఒకటే, మీకు ఏలినాడు శని నడుస్తుందా, అర్ధాష్టమ శని నడుస్తుందా, అష్టమ శని నడుస్తుందా పక్కన పెట్టండి. ఫస్ట్ శనికి సంబంధించింది బద్ధకాన్ని వీడాలని చెప్తుంది శాస్త్రం. మనం పోస్ట్పోన్ చేయడము, సరే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనుకున్నామా, మీకు ఫస్ట్ శని నెగిటివ్గా యాక్టివ్ అవుతాడు. కార్మికుల్ని కర్షకుల్ని ఎప్పుడైతే ఇబ్బంది పెట్టామా అది కూడా నెగిటివ్గా యాక్టివ్ అవుతుంది. మన కింద పని చేసేవాళ్ళు కొంతమంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, 1వ తేదీ వస్తుంది, వాడికి శాలరీ ఇవ్వాలి, ఈరోజు శుక్రవారంగా రేపు తీసుకో అంటాడు. నేనేమంటానంటే, నువ్వు పని చేసిన దానికి ఇవ్వడానికి ఇప్పుడు ఆకలేసిందండి, మానేస్తున్నావు తిండి తిన్నావు, అమ్మ ఇవాళ శుక్రవారం నా డబ్బులు పోతాయి అంటున్నావు అని, అట్లా హోటల్కి నువ్వు బిల్లు కడుతున్నావుగా, అంటే నువ్వు అక్కడ కష్టానికి డబ్బులు ఇస్తున్నావు కానీ నీకు పనివాడికి ఇవ్వడానికి ఏంటి నీకు బాధ. కాబట్టి ఇట్లాంటి తప్పిదాలు చేస్తారు. అక్కడ మనం ఏమనుకుంటాం, అమ్మాయి ఈరోజు శుక్రవారం ఇవ్వకపోతే నాకు డబ్బులు మిగిలిపోయి అనుకుంటాం. కానీ శని దోషం జరుగుతుంది అక్కడ, అది చేయకూడదు ఎప్పుడు కూడా. ఇంకోటి ఏంటంటే, ముసలి వాళ్ళకి హెల్ప్ చేయాలండి ఎప్పుడు కూడా. శని కార్మికులకి కర్షకులకి ఏజ్డ్ పర్సన్స్కి కారకుడు. అమ్మమ్మో నానమ్మో తాతయ్యో వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళకి హ్యాపీగా ఉండడానికి, నీకేం కావాలి, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అడిగి వాళ్ళు శాంతించబడితే శని హ్యాపీగా ఇదవుతాడు. మన కింద ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక జాకెట్ పీసో బట్టలను, వాళ్ళ పిల్లలకి ఏదో పళ్ళు తీసుకెళ్ళమనో, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే సాటర్న్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. ఇది ప్రధానంగా చూసుకోవాలి. బద్దకించకూడదు. వీలైనంత మటుకు ఎక్సర్సైజ్, వాకింగు, అలాగే నూనెని శివాలయంలో దానంగా ఇవ్వడం, బెల్లం గోవుకి తినిపించడం, ఇవి ప్రధానంగా చేయవలసినటువంటి అంశాలు.
సో ఓవరాల్గా ఈ నెల మేషరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండిపోతుంది, శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.